నమస్తే, వెల్కమ్ టు AB77 న్యూస్. కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోరే పార్టీ అని మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందని, రైతులకు 500 బోనస్ ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకున్నాడని కాంగ్రెస్ పార్టీ బర్దీపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు కోట్ల భాస్కర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కోట్ల భాస్కర్ తో పాటు సొసైటీ చైర్మన్ రామకృష్ణ, మేక దమ్మారెడ్డి, నీరెడ్డి దేవరాజు, వెంకటరెడ్డి, నారాయణరెడ్డి, నీరెడ్డి ప్రేయసాగర్, పిట్ల మోహన్, ఏయ జమున, నీరెడ్డి మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోట్ల భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు రైతులకు బోనస్ ఇచ్చి తన మాట నిలబెట్టుకుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని, రైతులు దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వంచే ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే తమ ధాన్యాన్ని విక్రయించాలని ఆయన కోరారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ భూపతిరెడ్డి గారి నాయకత్వం, రైతులను గుర్తించి బోనస్ ఇచ్చిన నరేంద్ర రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. స్లోగన్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, వర్ధిల్లాలి భూపతిరెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై. హలో బాగా మంది రిపోర్ట్. ఈరోజు మన రాష్ట్రంలోని ఎలక్షన్ సమయంలో ఏ హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీల ప్రకారం ఈరోజు క్వింటాల్కు 500 బోనస్ రైతులకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. రైతు బంధు కంటే ఈ డబ్బులే ఎక్కువ వస్తున్నాయని చాలా సంతోషపడ్డారు. దానికోసమే ఈరోజు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి, భూపతిరెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. బర్దీపూర్ గ్రామంలో రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిపి సంతోషము, హర్షగానాలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ జయభేరి మోగిస్తుందని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. బర్దీపూర్ గ్రామంలో ఈరోజు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము బోనస్ ఇచ్చి ఉన్నాడు. 6 గ్యారెంటీలలో కొన్ని అమలు చేశారు, ఇంకా కొన్ని చేస్తామని రుజువు చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఆయన బోనస్, ఈ వడ్ల పైసలే కాక బోనస్ పైసలే ఎక్కొచ్చినాయని రైతులందరూ సంతోషిస్తున్నారు. అంతేకాకుండా బోనస్సే కాకుండా ఇంకా రుణమాఫీ కానీ ఇంకా ఏదైనా కానీ ప్రతి ఒక్కటి ఆయన ఏది అన్నాడో అది అమలు చేసే దానికి సిద్ధంగా ఉన్నాడు. రైతులందరూ వ్యక్తం చేయాలని నేను కోరుచున్నాను.